అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ఘాటి థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ జాగర్మూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి పండిస్తూ తరలించే ఘాటీలు కాష్టాల నాయుడు, శీలావతి దేశీయ రాజులతో పనిచేస్తూ ఉంటారు. అయితే వారు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు. దీంతో నాయుడు వారిని వ్యతిరేకించి ఘాటీలను నాశనం చేస్తారు. దీంతో శీలావతి రెబల్గా మారి వారిని ఎలా తేలించింది, ఆమె తన ప్రతీకారం ఎలా తీర్చుకుందనేది సినిమా కథ. ఇక ప్లస్ విషయానికి వస్తే అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ పాత్రలో చాలా ఈజీగా కనిపించింది. చాలా సెన్స్ లో ఆమె నటన, యాక్షన్, ఎమోషన్స్ మెప్పిస్తాయి. విక్రమ్ ప్రభు టాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇచ్చారు. అతని పాత్ర నిడివి తక్కువ ఉన్నా మెప్పిస్తాడు. అనేక సీన్స్ ఆకట్టుకుంటాయి. జగపతి బాబు సినిమా కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పిస్తాడు. చైతన్యరావు పాత్ర బాగుంది. మిగతా నటినట్లు పర్వాలేదు అనిపించారు. ఇక మైనస్ విషయానికి వస్తే ఈ సినిమాలో యాక్షన్, లవ్, రివెంజ్ లాంటి అంశాలు ఉన్న గ్రిప్పింగ్ స్టోరీ లైవ్ మిస్ అవ్వడం మైనస్. స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా సాగుతుంది. దీంతో చాలా సీన్స్ ఆసక్తి క్రియేట్ చేయలేకపోతాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే చింతకింది శ్రీనివాసరావు నిలిచిన బలహీనంగా ఉంది. క్రిష్ డైలాగ్స్ కూడా అదే తరహాలో కనిపిస్తుంది. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ కొంతవరకు బాగున్నా పూర్తిగా ఆకట్టుకోవు. ఘాటి విజువల్స్ పరంగా చక్కగా చూపెట్టారు. కానీ ఎడిటింగ్ వర్క్ పై ఇంకా ఫోకస్ పెట్టవలసి ఉంది. కొన్ని సీన్స్ స్ట్రీమ్ చేసి ఉండాల్సింది. విద్యాసాగర్ మ్యూజిక్, బీజిఎం వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్ గా చూస్తే ఘాటి ఒక రివెంజ్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంది. అనుష్క శెట్టి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, విక్రమ్ ప్రభు డీసెంట్ నటన మెప్పిస్తాయి. కథలో బలం లేకపోవడం, డల్ ఎగ్జిక్యూషన్, కొన్ని పాత్రల డిజైన్ ఆకట్టుకోకపోవడం మైనస్. రివెంజ్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు.